ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన ఫోక్సో కేసు వ్యవహారంపై తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ దుమారం కొనసాగుతోంది. బాధిత మైనర్ బాలికకు న్యాయం చేయాలని బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. హుజూరాబాద్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, వేములవాడలో చలమడి లక్ష్మీ నరసింహారావు, హుస్నాబాద్లో స్థానిక నేతల ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీశాయి. ఫోక్సో కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే బండి సంజయ్ అధికార హోదాలో కొనసాగడానికి వీల్లేదంటూ బీఆర్ఎస్ శ్రేణులు నియోజకవర్గాల వారీగా ఆందోళనను ముమ్మరం చేశాయి. హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని కేసును తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని ప్రధాని మోడీ వెంటనే స్పందించి బండి సంజయ్ను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చల్మడి లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం తగ్గేది లేదని చల్మడి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. బండి సంజయ్ తన పదవికి బేషరతుగా రాజీనామా చేయాలని, లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో బీజేపీని ఎండగడతామని స్థానిక నాయకులు హెచ్చరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా ఏకకాలంలో బీఆర్ఎస్ ఈ తరహా నిరసనలు చేపట్టడం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. బాధిత బాలికకు న్యాయం కోసం మహిళా సంఘాలను సైతం కలుపుకుని ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరిస్తోంది. Come on,